22 तारीख का मुरली है। ओम शांति। मीठे बच्चे, तुम्हें बाप समान खुदाई खिदमतगार बनना है। फिर बाबा समानंगा भगवंతుడి సాయం చేసేవాడు కావాలి। तुम्हें बाप समान खुदाई खिदमतगार बनना है। संगम पर बाप आते हैं, तुम बच्चों की खिदमत करने माना सेवा करने। तुम्हें बाप समान खुदाई खिदमतगार बनना है। संगम पर बाप आते हैं, तुम बच्चों की खिदमत करने। तो ఈశ్వరీయ సేవ చేయాలి బాబా సమానంగా। సంగమ యుగంలో బాబా వచ్చేది పిల్లల యొక్క సేవ చేయడానికి। प्रश्न बाबा ने पूछा, यह पुरुषोत्तम संगम युग ही सबसे सुहावना और कल्याणकारी है, कैसे? ये पुरुषोत्तम संगम युग ही सबसे सुहावना और कल्याणकारी कैसे? ఈ పురుషోత్తమ సంగమ యుగమే అన్నిటినీ మించి శుభప్రదమైంది, కళ్యాణప్రదమైంది ఏ విధంగా? उत्तर है, इसी समय तुम बच्चे स्त्री और पुरुष दोनों ही उत्तम बनते हो। ఈ సంగమ యుగంలోనే మీరు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఉత్తములవుతారు। ये संगम युग है ही, ये संगम युग है ही संगम युग है ही कलयुग अंत और सतयुग आदि के बीच का समय। ఈ సంగమ యుగం ఉన్నదే కలియుగాంతము సత్యుగం ఆది మధ్య సమయం అన్నమాట। इस समय ही बाप तुम बच्चों के लिए इस समय ही बाप तुम बच्चों के लिए ईश्वरीय यूनिवर्सिटी खोलते हैं। ईश्वरीय विश्वविद्यालय तेरुस्तारे इప్పుడే మన కోసం। जहाँ तुम मनुष्य से देवता बनते हो, ఈ విద్యాలయంలోనే మీరు మనుషులు దేవతలుగా అవుతారు। ऐसी यूनिवर्सिटी सारे कल्प में कभी नहीं होती। అలాంటి విశ్వవిద్యాలయము కల్పంలో మరెప్పుడు ఉండదు అంటున్నారు। इसी समय सबकी सद्गति होती है। ఈ సంగమ యుగంలోనే అందరికీ సద్గతి జరుగుతుంది। ओम शांति। रूहानी बाप रूहानी बच्चों को बैठ समझाते हैं। यहाँ बैठे बैठे एक तो तुम बाप को याद करते हो क्योंकि वह पतित पावन है। కూర్చున్న పతిత పావనైన తండ్రిని గుర్తు చేస్తారు। उनको याद करने से ही पावन तत्व प्रधान बनने की तुम्हारी एम है। ఆయన జ్ఞాపకం చేసేందుకు పావనం అవ్వడానికి తత్వ ప్రధానం అవ్వడానికి మీ లక్ష్యమే అది। ऐसे नहीं सतो तक एम है, तत्व प्रधान అవ్వడానికి లక్ష్యం ఉందనుకుంటున్నారా? तत्व प्रधान बनना है, इसीलिए बाप को भी जरूर याद करना है। तत्व प्रधान కావాలి, అందుకే బాబాని జ్ఞాపకం చేయాలి। फिर स्वीट होम को भी याद करना, పరంధామాన్ని కూడా గుర్తు చేయాలన్నమాట। ఎందుకంటే తండ్రి ఉండేది అక్కడ కదా, क्योंकि वहाँ जाना है। फिर माल मिल्कियत जरूर याद चाहिए ना, इसीलिए अपने स्वर्ग धाम को भी याद करना।
అన్ని సంపదలు కావాలి, మీకు వారసత్వం కావాలి అంటే మీరేం చేయాలి? స్వర్గాన్ని కూడా గుర్తు చేయాలి. క్యోంకి యహ్ ప్రాప్తి హోతీ హై నా, ఇది మీకు దొరుకుతుంది కదా అంటున్నాడు బాబు. बच्चे जानते हैं हम बाप के बच्चे बने, बराबर बाप से शिक्षा लेकर हम स्वर्ग में जाएंगे. మీకు తెలుసు కదా, మేము ఆయన పిల్లలు అయ్యామంటే ఆయనతో శిక్షణ తీసుకొని నేర్చుకొని స్వర్గంలో వెళ్తాము అనేది. नंबर वार पुरुषार्थानुसार అందరూ ఒక రకంగా వెళ్ళరు. బాకీ जो भी जीव की आत्माएं हैं वो शांति धाम में चली जाएगी. మిగతా జీవాత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా శాంతి ధామానికి వెళ్ళిపోతారు. घर तो जरूर जाना है, ఇంటికైతే అందరూ వెళ్ళాల్సిందే. बच्चों को यह भी मालूम हुआ अभी है रावण राज. పిల్లలకి ఏమర్థమైంది? ఇప్పుడు రావణ రాజ్యం అని అర్థమైంది కదా. इसकी भेंट में सतयुग को फिर नाम दिया है रामराज. ఇది రావణ రాజ్యం అంటే దీంతో పోలిస్తే అది రామరాజ్యం, సత్యుగం అంటున్నారు బాబా. दो कला कम हो जाती है, उनको सूर्यवंशी, उनको चंद्रवंशी कहा जाता है. రెండు కళలు అంటే రామరాజ్యం అంటే సూర్యవంశం, తర్వాత రెండు కళలు తగ్గిపోతే చంద్రవంశం. कैसे क्रिश्चियन की डायनेस्टी एक ही चलती है, क्रिश्चियन ధర్మం ఒకటే నడుస్తుంది. वैसे यह भी है एक ही डायनेस्टी, ఇది కూడా ఒకే ధర్మం. परंतु इसमें सूर्यवंशी और चंद्रवंशी, కాకపోతే మన ఒకటే ధర్మంలో రెండు వంశాలు ఉన్నాయి, సూర్యవంశం చంద్రవంశం. ये बातें कोई भी శాస్త్రం में नहीं, ఈ విషయాలు ఏ శాస్త్రాల్లో కూడా రాయలేదు. అది సనాతన ధర్మం గురించి కానీ దాంట్లో సూర్యవంశం చంద్రవంశం ఉంటుందని కానీ ఎవరు రాయలేదు. బాబా బయట సమझाते, అందుకే బాబా వచ్చి మనకు చెప్తున్నారు. जिसको ही ज्ञान अथवा नॉलेज कहा जाता है, स्वर्ग स्थापन हो गया, फिर नॉलेज की दरकार है. దీనంతా కూడా బాబా జ్ఞానం అంటున్నారు. స్వర్గ స్థాపన అయిన తర్వాత దీంతో పని లేదు. ये नॉलेज बच्चों को पुरुषोत्तम संगम योग पर ही सिखलाई जाती है. ఈ జ్ఞానం ఎప్పుడు నేర్పిస్తారు బాబా? पुरुषोत्तम संगम योग. तुम्हारे सेंटर्स पर और म्यूजियम में बहुत बड़े बड़े अक्षरों में जरूर लिखा हुआ हो. ఏం రాసి ఉండాలి మీ సెంటర్లలో, మీ మ్యూజియంలో ఏం రాసి ఉండాలి? పెద్ద పెద్ద అక్షరాలతో ఈ బహనో और भाइयों, ये पुरुषोत्तम संगम योग, మీ పురుషోత్తమ సంగమ యోగం ఉన్నాయి. जो एक ही बार आता है, ఒకటేసారి వస్తాడు భగవంతుడు. पुरुषोत्तम संगम युग का अर्थ भी नहीं समझते हो, समझते है तो यह भी लिखना है. पुरुषोत्तम युगम संगम युगम అనే అర్థం తెలియకపోతే ఇలా రాయాలి. जो एक ही बार आता है, पुरुषोत्तम संगम युग का अर्थ भी नहीं समझते तो यह भी लिखना है. ఏం రాయాలి? కలియుగ अंत और सतयुग का आवेशम. పురుషోత్తమ సంగమ యుగం అంటే తెలియని వాళ్లకు అర్థం చేయించాలంటే కలియుగాంతము సత్యుగం ఆది మధ్య సమయం అని చెప్పాలి. అదే సంగమం. మిగతా యుగాల మధ్యలో వచ్చేవి సంగమం కాదు. ఎందుకు మిగతా మధ్యలో వచ్చే వాళ్ళని సంగమ యుగం కాదంటారు? ఇక్కడ సంగమం అంటే కలుసుకోవడం, భగవంతుడిని కలుసుకుంటారు. అందుకని ఇది పురుషోత్తమ సంగమ యుగం. మిగతా యుగాల్లో సంగమమే కానీ ఎవరిని కలుసుకునే ఆయన రాడు, కలుసుకునేది ఉండదు. तो संगम युग सबसे सुहावना कल्याणकारी होता है. बाप भी कहते हैं मैं पुरुषोत्तम संगम पर ही आता हूँ. ఆయన కూడా చెప్పేది అదే, నేను ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తాను. तो संगम युग का अर्थ भी समझाया. వేశ్యాలయ का अंत, శివాలయ का आदि. బాగా ఏమంటున్నారు? పురుషోత్తమ సంగమ యుగం అంటే వేశ్యాలయం అంటే భ్రష్టమైనటువంటి కలియుగం, తర్వాత శివాలయం పవిత్రమైన స్వర్గం. ఈ రెండింటికి మధ్య పురుషోత్తమ సంగమం. यहाँ सब है विकार, वहाँ सब है निर्विकार. దీనికి దానికి ఎంత రాసేకి పగలుతాడు. तो जरूर उत्तम तो निर्विकारी को कहेंगे ना. ఉత్తములని ఎవరిని అంటారు? నిర్వికారి ఆత్మని అంటారు కదా అంటున్నాడు. పురుష और స్త్రీ दोनों उत्तम बनते हैं. స్త్రీ పురుషుడు ఇద్దరు కూడా ఉత్తములు అవుతారు. इसीलिए नाम ही है पुरुषोत्तम. इन बातों का बाप और तुम बच्चों के सिवाय किसको पता नहीं है. ये संगम युग है. ఈ విషయాలన్నీ కూడా తండ్రి పిల్లలు తప్ప మూడో వ్యక్తికి ఎవరికి తెలియవు. इसके ख्याल में नहीं आता, ఎవరికి ఆలోచన కూడా రాదు. ఈ పురుషోత్తమ సంగం కబ్ హోతా है,
ఈ పురుషోత్తమ సంగమయుగం ఎప్పుడు వస్తుంది? अभी बाप आए हुए हैं, वह है मनुष्य सृष्टि का बीज रूप। ఆయన వచ్చారు మానవ సృష్టికి బీజమైన ఉనికి ఇతని महिमा है। అందుకే ఆయనదే గొప్పతనం అంతా वो ज्ञान सागर, ज्ञान का सागर, आनंद का सागर, पतित पावन, ज्ञान से सद्गति करते हैं। इवన్నీ జ్ఞానంతోనే సద్గతి నడుస్తుంది। ऐसे तुम कभी नहीं कहेंगे भक्ति से सद्गति, भक्ति वाला सद्गति అవుతుందని ఎప్పుడు చెప్పలేదు కదా మీరు। జ్ఞాन से सद्गति, జ్ఞానంతోనే సద్గతి జరుగుతుంది। और सद्गति है ही, सद्गति అంటే ఇక్కడ సత్యుగ్ में, तो जरूर कलयुग का अंत, తప్పకుండా కలియుగం యొక్క అంతిమం। और सत्युग का आदि के संगम बताएंगे, सत्युगం యొక్క మొదట్లో వచ్చేస్తాయి। कितना क्लियर कर बात समझाते हैं, ఎంత क्लियर చేసి బాబా చెప్తుంటారు। नए भी आते हैं वो बहु जैसे कल्पकल्प आए हैं, ఉన్నట్లుగా కల్పకల్పం ఎలా వచ్చారో అలాగే వస్తారు। రాజధాని ऐसे ही स्थापन होनी है, ఆ విధంగానే రాజధాని తయారవ్వాలి। तुम बच्चों को मालूम है हम खुदाई खिदमतगार, మనం ఎవరు? భగవంతుడికి సేవకులు, సచ్చే సచ్చే ठहरे, నిజమైన ఈశ్వరీయ సేవకులు। एक को थोड़े ही पढ़ाएंगे, ఆయన ఒక్కరికి చదివించాడు కదా। एक पढ़ते हैं फिर इन द्वारा तुम पढ़कर और उनको पढ़ाते हो, ఒకరు చదువుకుంటే రెండో వాళ్ళు వాళ్ళ ద్వారా చదువుకుంటారు, మరో వాళ్ళు। यहाँ यह बड़ी यूनिवर्सिटी खोलनी पड़ती है, ఇక్కడ పెద్ద యూనివర్సిటీ తెరవాలి। सारी दुनिया में और कोई यूनिवर्सिटी है ही नहीं, మొత్తం ప్రపంచంలో ఇంత గొప్ప విశ్వవిద్యాలయం ఇక్కడ లేదు। ना कोई दुनिया में जानता है, ప్రపంచంలో ఎవరికి తెలియదు। ఈశ్వరీయ యూనివర్సిటీ भी होती है, అంటే ఈశ్వరుడి యొక్క విశ్వవిద్యాలయం ఉంటుందని ఎవరికి తెలియదు। अभी तुम बच्चे जानते हो गीता का भगवान शिव आकर यह यूनिवर्सिटी खोलते हैं, गीता భగవానుడైన శివుడే వచ్చి ఈ యూనివర్సిటీ ఓపెన్ చేస్తాడు। नई दुनिया का मालिक देवी देवता बनाते हैं, కొత్త ప్రపంచానికి देवी देवतలుగా తయారు చేస్తారు। इस समय आत्मा जो तमो प्रधान बन गई है, फिर उनको ही सतो प्रधान बनना है। ఇప్పుడు కొత్తగా तमो प्रधानమైన ఆత్మలందరూ కూడా మన కొత్తగా सतो प्रधाనం కావాల్సిందే। इस समय सब तमो प्रधान हैं। बल्कि कई कुमार भी पवित्र रहते हैं, कुमारियाँ भी पवित्र रहती हैं, సన్యాసి भी पवित्र रहते हैं। ఈ ప్రపంచంలో ఇన్ని క్యాడర్స్ వాళ్ళు కూడా పవిత్రంగా ఉంటారు, కానీ फिर अपवित्र बन जाती है, अपवित्र होकर पहले जब आत्माएं आती हैं वो पवित्र रहती है। फर्स्ट వచ్చిన ఆత్మలు పవిత్రంగా ఉంటారు, फिर अपवित्र बन जाते हैं, क्योंकि तुम जानते हो सतो प्रधान सतो रजो तमो से सबको पास होना है। మీకు తెలుసు ఈ అన్ని క్వాలిటీస్లో సతో ప్రధానం నుండి సతో సామాన్యం, రజో ప్రధానం, తమో ప్రధానం అన్నీ కావాల్సిందే అంటున్నాడు బాబా। ఇవన్నీ దాటాల్సిందే। अंत में सब तमो प्रधान बन जाते, చివరికి అందరూ తమో ప్రధానమే। అవి बाप सन्मुख बैठ समझाते, बाबा మన ముందు కూర్చొని చెప్తున్నారు। ये जाड़ तमो प्रधान जटिली भूतावस्था को पाया, ఈ వృక్షం ఏంటి? శిథిలావస్థకు వచ్చింది, పురానా हो गया है, పాతదైపోయినది। तो जरूर इनका विनाश होना है, తప్పకుండా దీన్ని నాశనం కావాల్సింది। यह है वेराइटी धर्मों का जाड़, इसलिए कहते हैं विराट लीला। అందుకనే ఈ విశ్వం యొక్క గొప్ప లీలాసం कितना बड़ा बेहद का झाड़ है, ఎంత పెద్ద వృక్షం ఇది। वो तो जड़ झाड़ होते हैं, ఇక్కడ ఈ యొక్క మామూలు చెట్లైతే జడం, जो बीज डालो वह जड़ निकलता है, విత్తనం వేస్తే చెట్టు మొలుస్తుంది। ये फिर है वेराइटी धर्मों की वेराइटी, కానీ ఇక్కడ మాత్రం వెరైటీ ధర్మాల యొక్క వెరైటీ వృక్షం అన్నమాట। है सब मनुष्य, ఈ వృక్షంలో అందరూ మనుషులే ఉంటారు, మానవ వృక్షం కదా। परंतु उनमें वेराइटी बहुत है, वेराइटी చాలా ఉంటారు, इसलिए विराट लीला कहा जाता है। सब धर्म कैसे नंबरवार आते यह भी तुम जानते हो, अन्य धर्माలు ఏ విధంగా ఉదాహరణ తర్వాత ఒకటి వస్తాయో మీకు తెలుసు। सबको जाना है फिर आना है, అలాగని ఇక్కడ ఉండిపోయేది లేదు, వచ్చినా కానీ అందరూ రావాల్సిందే, మళ్ళీ వెళ్ళాల్సిందే। ये ड्रामा बना हुआ है, ఈ విధంగా డ్రామా తయారైంది। హైలీ కుదరతి డ్రామా,
ఇది విధి విలాసము, దీన్ని కాదనడానికి లేదు. కుదరత్ है विधि ఏంటి, जो इतनी छोटी सी आत्मा अथवा परमात्मा में कितना पाठ पड़ा. ఆత్మ కానీ పరమాత్మ కానీ ఎంత సూక్ష్మం, దాంట్లో ఎంత పాత్ర నిండి ఉంది అంటున్నారు. परमात्मा को मिलाकर परमात्मा कहा जाता है. तुम उनको बाबा कहते हो. परमात्मा ने परम आत्मा అంటే పరమాత్మ. మీరేమంటారు, ఆయన బాబా అంటారు. क्योंकि सभी आत्माओं का वो सुप्रीम बाप है. ఆత్మలందరికీ పరం పితడైన బచ్చే जानते ఆత్మ ही सारा पाठ. మీకు తెలుసు మొత్తం పాత్ర ఆత్మనే పాత్ర నటిస్తుంది. మనిషి नहीं जानते. वो तो कह देते आत्मा निर्लेप है. మనుషులు తెలియదు ఆత్మకేమి అంటారు అంటారు. వాస్తవమే यह अच्छा काम है. నిర్లేపము అనే మాట తప్పు అంటున్నాడు. అంటే ఏమి అంటదు ఆత్మకి అనే మాట చాలా తప్పు అంటున్నారు. ये भी बड़े बड़े अक्षरों में लिख देना चाहिए. ఈ మాట కూడా మీరు పెద్ద అక్షరాల్లో రాయండి. ఆత్మ నిర్లేప్ నహీ హై అంటారు. ఆత్మకేమి అంటదు అనే మాట తప్పు అని రాయండి. ఆత్మ నిర్లేప్ నహీ హై, ఆత్మ నిర్లేపం కాదు అంటున్నారు. ఆత్మ ही जैसे जैसे अच्छा व बुरे कर्म करती है. ఆత్మ ఏ విధంగా మంచి చెడు కర్మ చేస్తుంది, उनकी महिमा गाते हैं तो ऐसा ही फल पाती. ఆత్మ ఎలాంటి కర్మ చేస్తే అలాంటి ఫలితమే పొందుతుంది. बुरे संस्कारों से पतित बन पड़ती. చెడు సంస్కారాలతో ఆత్మ పతితమవుతుంది. तब तो देवताओं के आगे जाकर उनकी महिमा गाते हैं. అందుకే కదా దేవతల దగ్గరికి వెళ్ళి మహిమ చేస్తారు. అవి तुमको 84 జన్మों का पता पड़ गया. మీకు ఇప్పుడు 84 జన్మల గురించి తెలిసింది కదా. और कोई भी मनुष्य नहीं जानता. मेरे మనుషులు తెలియదు. तुम उनको 84 జన్మ సిద్ధ कर बतला. మీరు 84 జన్మల గురించి ప్రూవ్ చేయొచ్చు అంటున్నాడు. कहते हो कहते हैं क्या शास्त्र सब झूठे हैं. బాబా అంటున్నాడు శాస్త్రాలన్నీ అసత్యమా. क्योंकि सुना है, విన్నారు కదా మీరు, మనిషి 84 लाख యోనియా లేతే है. మనుషులు 84 జన్మలు తీసుకుంటారు కానీ 84 లక్షలు కాదు. అవి బాప్ బైట్ समझाते हैं. वास्तव में सर्वशास्त्रमयी శిరోమణి है ही గీత. సర్వశాస్త్రాల సారమంతా కూడా గీతలోనే ఉంది అంటున్నాడు బాబా. బాప్ అభి హంకో రాజయోగ సిక్లా రहे. అందుకని బాబా ఇప్పుడు వచ్చి మనకు రాజయోగం నేర్పిస్తున్నారు. 5000 వర్ష పైన సిక్కారు. 5000 సంవత్సరాల క్రితం నేర్పించిన విధంగానే ఇప్పుడు కూడా బాబా వచ్చి నేర్పిస్తున్నారు. తుమ్ జాతే హో, ఈ విషయం మీకు తెలుసు కదా. ఏమి హం పవిత్రతే, పవిత్ర గృహస్థ ధర్మట. స్వర్గంలో పవిత్రంగా ఉండేవాళ్ళు, పవిత్ర గృహస్థ ధర్మం ఉండేది. అవి ఇంకో ధర్మ నహీ కహేంగే. ఇప్పుడు మీరు ఏ ధర్మంలో ఉన్నారు, ధర్మం కానే కాదది అధర్మం. అధర్మీ బనపడే, ధర్మం తప్పిపోయారు మీరు. అర్థాత్ వికారీ బని. అధర్మం అంటే వికారాల్లో పడిపోయారు. इस खेल को तुम बच्चे समझ गए हो. ఈ ఆటను మీరు అర్థం చేసుకున్నారు కదా. ये बेहद का ड्रामा है जो हर 5000 वर्ष बाद रिपीट होता रहता है. ఈ అనంతమైన డ్రామా ఏదైతే ఉందో అది 5000 సంవత్సరాలకు ఒకసారి పునరావృతం అవుతుంది. लाखों वर्ष की बात तो कोई समझ भी ना सके. లక్షల సంవత్సరాలంటే ఎవరు ఏం అర్థం చేసుకోరు. ఏదో చేసే కలిగి వాటే నిన్నటి విషయమే అనుకో. तुम शिवालय में थे, आज వేశ్యాలయ में हो. నిన్నటి వరకు మీరు శివాలయంలో ఉన్నారు, ఇప్పుడు వేశ్యాలయం అయింది. फिर శివాలయం होगी. మన తర్వాత శివాలయానికి వెళ్తారు, అంటే పవిత్రమైన స్థానానికి వెళ్తారు. సత్యుగ్ को कहा जाता है శివాలయ. సత్యుగాన్ని శివాలయం అంటారు. కలియుగాన్ని ఏమంటారు, వేశ్యాలయం అంటారు. త్రేతాతో సిమి कहा जाता है. తర్వాత త్రేతాయుగం వచ్చినప్పటికి కూడా అది సెమీనే అంటారు. ఇతనే వర్ష కహా వహా होंगे, వహా रहेंगे. ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉంటారు మీరు అర్ధకల్పం. పునర్జన్మతో ఆనా హీ హై. ఎక్కడ ఉన్న జనన మరణ చక్రంలో రాక తప్పదు.
इनको कहा जाता है रावण राज। ఎప్పుడైతే ఆ 2 యుగాలు అయిపోయినాయో అప్పుడు రావణ రాజ్యంలో వచ్చేస్తారు। तुम आधा कल्प पतित बने, अब बाप कहते गृहस्थ व्यवहार में रहते कमल फूल समान पवित्र बनो। ఇప్పుడు అర్ధకల్పము మీరు పతితమయ్యారు కనుకనే బాగా ఉంటున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉన్నా కానీ మీరు కమల పుష్పం సమానంగా పవిత్రంగా ఉండాలి। కుమార కుమారియాతో హై పవిత్ర, కుమార్ కుమారీలందరూ పవిత్రమైన వాళ్ళే। उनको फिर समझाया जाता है ऐसे गृहस्थ में फिर जाना नहीं है। కుమార్ కుమారి బాబా ఏమని వివరిస్తున్నాడు, అలాంటి అపవిత్రమైన గృహస్థానులు ధర్మంలోకి వెళ్ళకండి। जो फिर पवित्र होने का पुरुषार्थ करना, అపవిత్రమయ్యారంటే మనం పవిత్రమయ్యే ప్రయత్నం చేసుకోవాలి కదా, అంటే డబుల్ పని అవుతుంది కదా। పవిత్రమయ్యి అపవిత్రంగా ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చారు మరింత పవిత్రం అవుతారు, మన దాంట్లోకి వెళ్ళిపోతే మన దానికోసం ప్రయత్నం మొదలు పెట్టాలి కదా। భగవాను వాచాయికి పావనం, కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు, మీరు పావనం కండి అంటున్నారు। తో పేదకే బాప్కా మాన్నా పడేనా, మరి ఆయన చెప్తున్న మాట వినాలి కదా। तुम गृहस्थ व्यवहार में रहते कमल फूल समान रह सकते हो, మీరు గృహస్థంలో ఉన్నప్పటికీ కూడా ఉన్నవాళ్ళు కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి। फिर बच्चों को पतित बनने की आदत क्यों डालते हो, మరి మీ పిల్లలకి ఎందుకు పతితులు అవ్వడానికి పెళ్లిళ్ళు చేసి పేరెంట్ ఆడ చేసి ఎందుకు అలాంటి అలవాట్లు చేస్తున్నారు అంటున్నాడు। అంటే బాబా చెప్పిన మాటని పెడచెవిని పెడతారు, తర్వాత వాళ్ళు బాధలు పడుతుంటే వీళ్ళు కూడా బాధపడతారు। जबकि बाप 21 जन्मों के लिए पतित होने से बचाते, తండ్రి 21 జన్మల వరకు పతితులు కాకుండా రక్షిస్తుంటే మీరేమో పని చేస్తారు। इसमें लोक लाज कुल की मर्यादा भी छोड़नी पड़े, దీంట్లో లౌకిక మర్యాదలని అదని వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని ఇవన్నీ వదిలిపెట్టండి అంటున్నాడు। అప్పుడే మీరు వాళ్ళని కూడా పవిత్రంగా ఉంచగలుగుతారు। యహ్ హై బేహద్ కి బాత్, ఇది సూక్ష్మ విషయం। कुमार तो बैचलर्स तो सब धर्मों में बहुत रहते हैं, कुमार अन्य धर्मालों उनका चालन, परंतु सेफ्टी से रहना जरा भी मुश्किल होता है। सुरक्षिతంగా ఉండడం కొంచెం కష్టమనిపిస్తుంది వాళ్ళకి। फिर भी रावण राज्य में रहते हैं, ఎందుకంటే రావణ రాజ్యంలో ఉంటారు కదా। विलायत में भी ऐसे बहुत मनुष्य शादी नहीं करते हैं, విదేశాల్లో కూడా చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోరట, కానీ ఏం లాభం, పూరి సంభాల్కర్ పిచాడి भी कर लेते, ఎందుకు ఏజ్ అయిపోయిన తర్వాత అప్పుడు కంపానియన్ కేలి ఎవరిని తోడుండాలని అప్పుడు చేసుకుంటారట వాళ్ళ ఆస్తిపాస్తులని। ఐసే నహీ కర్తే, కానీ వాళ్ళు అపవిత్ర అవ్వాలని బుద్ధితో చేసుకోరు, తోడు ఎవరైనా ఉండాలనే ఉద్దేశంతో చేసుకుంటారు। ऐसे भी दुनिया में बहुत होते, అలాంటి వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు అంటున్నాడు బాబా। पूरी संभाल करते हैं, फिर जब मरते हैं तो कुछ उनको देकर जा, వాళ్ళు చనిపోతే వాళ్ళ కోసం వాళ్ళని చూసుకునేందుకు ఏదైనా ఆస్తిపాస్తి ఇచ్చిపోతారు అక్కడ। कुछ धर्माओं लगा देते, मतलब धार्मिक कार्यालय भी बढ़ता है, ट्रस्ट बनाकर जाते हैं। नलगुरो इधर मुगुरो ट्रस्टी का जैसे बैठता है प्रॉपर्टी। विलायत में भी बड़े बड़े ट्रस्ट होते हैं, దేశాల్లో కూడా ట్రస్టులు పెద్దగా ఉంటాయి। फिर यहाँ भी मदद करते, भारत దేశానికి కూడా వాళ్ళు చాలా సాయం చేస్తారు। यहाँ ऐसा ट्रस्ट नहीं होगा जो विलायत को भी मदद करे, కానీ ఇక్కడ మన దగ్గర అలాంటి ట్రస్ట్ ఏమీ ఉండవు, విదేశాలకు సాయం చేసేలాంటివి వాళ్ళ దగ్గర ఉంటాయి, మనకు కూడా సాయం చేసేలాగా। यहाँ तो गरीब लोग है ना, क्या मदद करेंगे, ఇక్కడ ఉన్నదాన్ని పేదవాళ్ళు కదా ఏం చేస్తారు। वहाँ तो उनके पास पैसे पहुँचे, వారి దగ్గర డబ్బులు బాగుంటాయి। భారత్ తో గరీబ్ అయినా, ఇప్పుడు ప్రస్తుతం భరత కన్నా పెద్దగా ఉంది కదా। భారతవాసియోకి క్యా హరత్ హై, ఏ గతి పెట్టింది భారతీయులకి అంటున్నాడు। భారత్ కిतना सिर ताज था, ఎంత శిరోమణిలాగా ఉండేది భారతదేశం। కల్కి బాత్ హై, నిన్నటి విషయమే కదా। ఖుద్ भी कहते हैं 3000 वर्ष पहले बना, 3000 సంవత్సరాల క్రితం ప్యారడైజ్ था, స్వర్గంగా ఉండేది। క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం స్వర్గంగా ఉండేది। బాప్ की जान बताते हैं,
ఆ తండ్రి అలా తయారు చేసి మనం చెప్తున్నాడు. తుమ్ జాన్తే హో బాప్ కైసే ఊపర్ సే నీచా, మీకు తెలుసు కదా పరమాత్మ మన తండ్రి పై నుండి కిందికి ఎలా వస్తారు. पतितों को पावन बनाने के लिए ఎందుకు వస్తారంటే పతితులను పావనం చేయాలి. है ही ज्ञान का सागर पतित पावन सर्व का सत्पति दाता अर्थात सबको पावन बनाने वाला. ఆయన ఎవరు అందరినీ పావనం చేసేవాడు. तुम पावन बन जाते हो तो फिर पहले पावन दुनिया में आते हो. మీరు పావనం అయిపోయారనుకోండి ఫస్ట్ ఎక్కడికి వస్తారు, పావన ప్రపంచానికి వస్తారు. बहुत सुख उठाते हो, చాలా సుఖపడతారు మీరు. మీరు రావణ రాజ్యం అయితే మన తిరిగి ప్రాపరేగంలో వచ్చిన తర్వాత మెల్లమెల్లగా పతనం అయిపోతారు. బల్ గాతే తో హై పరం పితా పరమాత్మ జ్ఞాన కా సాగర్ శాంతి కా సాగర్ పతిత పావన్. ఈ విధంగా భగవంతుడి యొక్క మహిమ చేయడం జరుగుతుంది. పరంతు పావన్ బనానికి కబాయికి తెలియదా ఆయన పావనం చేయడానికి ఎప్పుడు వస్తాడు. ये कोई भी जानते नहीं. बाप कहते तुम मेरी महिमा करते हो, नन्नु महिमा చేస్తారు కదా. अब मैं आया हूँ तुमको अपना परिचय दे रहा हूँ. నేను వచ్చాను, నా పరిచయం ఇస్తున్నాను. मैं हर 5000 वर्ष के बाद इस पुरुषोत्तम संगम में నేను ఎప్పుడు వస్తాను, ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి ఈ పురుషోత్తమ సంగమ యుగంలో వస్తాను. कैसे आता हूँ वह भी समझाता हूँ, ఎలా వచ్చేది కూడా మీకు వివరిస్తాను. चित्र भी है. ब्रह्मा कोई सूक्ष्मवतन में नहीं होता. ब्रह्मा सूक्ष्मवतनలో ఉండడు. ब्रह्मा यहाँ है, प्रजापिता ब्रह्मा इकड़े ఉండాలి కదా. और ब्राह्मण भी है, ब्राह्मण కూడా ఇక్కడే ఉండాలి. जिसको ग्रेट ग्रैंडफादर कहा जाता है, जिसका सिद्धरा बनता है. ఆయన్ని మనం బ్రహ్మయ్య తాత అంటాము. ఆయన్ని వంశం తయారవుతుంది. మనుష్య సృష్టి का सिजरा तो परमपिता परमात्मा से ही चलेगा. प्रजापिता ब्रह्मा से ही चलेगा. మానవ సృష్టి అనే వంశం అంతా కూడా ప్రజాపిత బ్రహ్మ ద్వారానే నడుస్తుంది. అంటే మనుష్య సృష్టి అనే కల్పవృక్షము అంటారు. जिसका फिर सिजरा बनता ప్రజాపిత है तो जरूर उनकी प्रजा होगी. ఆయన పేరే ప్రజాపిత అన్నప్పుడు ఆయన ప్రజలు కూడా ఉంటారు. ఒక వంశావళితో మనసకే బయట బ్రాహ్మణులు మాత్రం కాదు దీంట్లో అంటున్నాడు బాబా. జరూర్ అడాప్టెడ్ హోంగే, తప్పకుండా బాబా జ్ఞానాన్ని ఇచ్చి మనం దత్తత తీసుకుంటాడు. గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయితే జరూర్ అడాప్ట్ కియా హోగా. మనం చాలా బ్రహ్మయ్య తాత అంటే ఆయన అన్ని అడాప్ట్ చేసుకున్నారు కదా. తుమ్ సబ్ అడాప్టెడ్ వచ్చి మీరంతా దత్తపుత్రులు నాకు అంటున్నాడు బాబా. अभी तुम ब्राह्मण बने हो, फिर तुमको देवता बनना है. మీరు బ్రాహ్మణులు అయ్యారు, తిరిగి దేవతలు కావాలి. శూద్ర సే బ్రాహ్మణ్, फिर ब्राह्मण से देवता. శూద్రులే బ్రాహ్మణులు అవ్వాలి, బ్రాహ్మణులే దేవతలు అవ్వాలి. ఏ బాజోలి కా ఖేల్. ఇదంతా కూడా పట్టీల ఆట లాంటిది. విరాట్ రూప్ కా భీ చిత్ర అయినా విరాట్ స్వరూపం చిత్రం ఉంది కదా. వహా సే సబ్కో యహా ఆనా హై జరూర్. పరంధామం నుండి అందరి కిందికి రావాల్సిందే. जब सब आ जाते तो फिर क्रिएटर भी आ. ఆత్మలందరి కిందికి వచ్చేసారంటే ముఖ్యంగా సూత్రధారి అయిన తండ్రి కూడా వచ్చేస్తాడు. ఒక క్రియేటర్ డైరెక్టర్ హే, యాక్ట్ भी करते हैं. ఆయన అన్ని పాత్రలు నిర్వహిస్తాడు. సృష్టికర్త ఆయనే, సూత్రధారి ఆయనే, పాత్రధారి కూడా ఆయనే. బాప్ कहते हैं हे आत्माएं तुम मुझे जानते हो. బాబా అన్నారు ఆత్మలు మీకు తెలుసా నేను ఎవరో. तुम आत्माएं मेरे सब बच्चे, మీరంతా నా పిల్లలు అంటున్నాడు. तुमने पहले सत्युग में शरीरधारी बन कितना अच्छा सुख का पाठ बजाए. మీరు సత్యుగంలో శరీరం తీసుకుని అంత సుఖప్రదమైన పాత్ర నటించారు. फिर 84 जन्म के बाद तुम कितना दुख में आ गए. 84 జన్మలు తీసుకుంటూ ఎంత దుఃఖాన్ని పొందారు. ड्रामा के क्रिएटर डायरेक्टर ప్రొడ్యూసర్ పోతే అయినా దేనికైనా ఎన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు విడివిడిగా ఉంటారు. బేహద్ का డ్రామా, కానీ ఈ డ్రామా సూక్ష్మమైంది, అనంతమైన డ్రామా. దేహ డ్రామాకు कोई भी जानते. ఈ అనంతమైన డ్రామా గురించి ఎవరికి తెలియదు. భక్తి మార్గమే ऐसी बातें बताते हैं. కానీ భక్తులు ఏమేమి చెప్తుంటారు. మనుషులకి బుద్ధి మే వహీ వాళ్ళు ఏం చెప్పారు అదే మనుషుల బుద్ధిలో
నిలబడిపోయింది అంటున్నాడు బాబా. భక్తి మార్గంలో చెప్పులు నిలబడిపోయినాయి కాబట్టి ఈ జ్ఞానం నేను చెప్తుంటే అర్థం కాదంటున్నాడు. अब बाप कहते हैं मीठे मीठे बच्चों, ये सब भक्ति मार्ग के शास्त्र है. గురించి చెప్తున్నాను, మీరు ఇన్ని రోజులు చదువుకుంది భక్తి మార్గం శాస్త్రాలు. భక్తి మార్గకి ढेर సామాగ్రి, ఎన్నో ఆధారాలు ఉంటాయి, ఎన్నో సామాగ్రి ఉంటాయి అన్నమాట. जैसे बीज की सामग्री झाड़ है, బీజం నాటితే దానికి వృక్షం వచ్చినట్టుగానే ఇతనే చోటే బీజ్ से झाड़ कितना आधा. ఇంత చిన్న విత్తనం నాటితే ఎంత పెద్ద చెట్టు మంచిగా అర్థమైంది. భక్తి కవి ఇतना విస్తార है, భక్తి కూడా అంతే విస్తారము. ज्ञान तो बीज है, జ్ఞానము బీజం సూక్ష్మం. उसमें कोई की సామాగ్రి की జ్ఞానంలో దేని ఆధారం చేసుకోవాల్సిన అవసరం లేదు. భక్తిలో అయితే శాస్త్రాలని, భజనలని, కీర్తనలని, రకరకాల కర్మకాండలు ఉన్నాయన్నమాట. ये सब बंद हो जाता है. బాబా ఏమంటున్నాడు, ఇవన్నీ కూడా ఉండవు. వ్రతాలు, పూజలు అవన్నీ పోతాయి. ఇంకా उनको सदगति मिल जाएगी, फिर कोई बात की दरकार नहीं. మీకు సద్గతి దొరికిందంటే ఇక వేరే ఏం అవసరం లేదు. తుమ్మే హీ బహుత్ భక్తి కి, మీరే అందరికంటే కూడా ఎక్కువ భక్తి చేశారు అంటున్నాడు బాబా. उसका फल तुमको देने के लिए आया, మీరు చేసిన భక్తికి ఫలితం ఇవ్వడానికే నేను వచ్చాను అంటున్నాడు బాబా. దేవతా శివాలయమైతేనా, దేవతల పవిత్ర ప్రపంచం సత్యముగా ఉన్నారు కదా. తప్పు మందిరమే జాకర్ ఉన్నోకి మహిమ కాదే, అందుకే గుడికి వెళ్ళి దేవతల్ని మహిమ చేస్తారు. अब बात समझाते मीठे मीठे बच्चों, एनिसार्లు అంటాడు బాబా. मीठे मीठे बच्चों, मैंने 5000 वर्ष पहले भी तुमको समझाया था. 5000 సంవత్సరాల క్రితం కూడా నేను మీకు చెప్పాను అంటున్నాడు బాబు. కొత్తగా చెప్పలేదు. ఈ అప్నేకో ఆత్మ సమझो, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. देह के सब संबंध छोड़ मुझे एक बात को याद करो. దేహ సంబంధాలని వదిలిపెట్టి మీ తండ్రిని నన్ను ఒక్కడనే గుర్తు చేయండి. తో ఇస్ యోగ అగ్ని సే, ఈ విధంగా యోగ అగ్ని ప్రజ్వలించి తుమారే పాప భస్మ అవుతాయి, మీ పాపాలన్నీ పోతాయి. బాబ్ జో కుచ్ భీ అభి సమझाते, బాబా ఏదైతే చెప్తున్నారో కల్పకల్ప సమझाते, అది కల్పకల్పము చెప్తూ వస్తున్నారు. గీతా మే भी कोई कोई अक्षर अच्छे है, గీతలో కూడా కొన్ని మాటలు కరెక్ట్ ఉన్నాయి. ఏంటవి? మన్మనాభవ అర్థాత్ ముझे याद कर, అదే గీతలో చెప్పింది. శివ బాబా कहते हैं मैं यहाँ आया, నేను ఇక్కడికి వచ్చేసాను మీ ముందుకి. किसके तन में आता हूँ वो भी बता, నేను ఎవరి తనులో వస్తాను అది కూడా చెప్తాను కదా. బ్రహ్మ ద్వారా सब वेदों शास्त्रों का सार तुमको सुनाता हूँ, బ్రహ్మ ద్వారానే వేద శాస్త్రాల సారాన్ని మీకు వినిపిస్తాము. చిత్ర भी दिखाते हैं परंतु अर्थ नहीं समझते, మీరు చిత్రం చూపించినా వాళ్ళకి అర్థం కాదు. अभी तुम समझते हो शिव बाबा कैसे ब्रह्मा तन द्वारा सब शास्त्रों आदि का सार सुनाता है. शिव बाबा మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఏ విధంగా బ్రహ్మ తనువులో వచ్చి శాస్త్రాల సారం చెప్తున్నాడు అని. 84 जन्मों के ड्रामा का राज भी तुमको समझा, 84 जन्मల యొక్క రహస్యం కూడా బాబా మీకు చెప్తారు. इनके ही बहुत जन्मों के अंत में आता, అది కూడా ఎలా వస్తాను? బ్రహ్మ యొక్క అనేక జన్మల అనంతరము, పూర్తిగా 84 జన్మల అనంతరము అంతిమ జన్మలో అంతిమ సమయంలో వస్తాను. यही फिर पहले नंबर का प्रिंस बनती है, అందుకే ఈయనే ఫస్ట్ నంబర్ ప్రిన్స్ అవుతాడు. फिर 84 जन्मों में आते हैं, मतलब 84 जन्मों वस्ताడు ఆయన. अच्छा मीठे मीठे सीखे हुए बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार नमस्ते. सारी इस रावण राज्य में, ఈ రావణ రాజ్యంలో इस रावण राज्य में रहते, ఈ రావణ రాజ్యంలో ఉంటూ కూడా
పతిత లోకలాజ్ కుల్కి మర్యాద కో చోడ్. ఈ పతితమైన లౌకిక ప్రపంచం యొక్క కుల మర్యాదలన్నీ వదిలిపెట్టండి. पतित लोकलाज कुल की मर्यादा को छोड़ बेहद बाप की बात माने. ये अनंतమైన తండ్రి పరం పిత మన పరమాత్మ మన తండ్రి ఆయన మాట వినండి. गृहस्थ व्यवहार में कमल फूल समान रहना. గృహస్థంలో ఉంటూ కూడా మీరు కమల పుష్ప సమానంగా ఉండాలి. इस वैरायटी विराट लीला को ఈ యొక్క అద్భుతమైనటువంటి విధి లీల అచ్చి తరస్ సమझना, చక్కగా అర్థం చేసుకోండి ఈ విధి లీలని. इसमें पाठ बजाने वाली आत्मा निर्लेप नहीं. ఈ విధి లోపల ఈ డ్రామా లోపల పాత్ర నటించే ఆత్మ నిర్లేపం కాదు. అంటే ఆత్మకి ఇది అంటదు అనుకోవద్దు అంటున్నాడు బాబు. इसमें पाठ बजाने वाली आत्मा निर्लेप नहीं. अच्छे बुरे कर्म करती और सबका उसका फल पाती. మంచి చెడు ఏ కర్మ చేసినా దాని ఫలితం పొందుతుంది ఆత్మ. మంచి చెడు కర్మ ఎవరు చేస్తారు? ఆత్మనే చేస్తుంది. కాబట్టి దాని ఫలితం కూడా ఆత్మనే పొందుతుంది. इस राज को समझकर ఈ రహస్యాన్ని అర్థం చేసుకోండి. ఏ రహస్యం? ఆత్మ మంచి చెడు ఏ కర్మైనా ఆత్మనే చేస్తుంది, దాని ఫలితం అదే పొందుతుంది, శరీరం కాదు. శ్రేష్ఠ కర్మ కర్మే. దీన్ని అర్థం చేసుకుంటే మీరు శ్రేష్ఠ కర్మ చేయాలి, మంచి కర్మ చేయాలి. वरदान लिखो. बाप के संस्कारों को अपने बाबा యొక్క సంస్కారాలను अपने ఒరిజినల్ సంస్కార్ बनाने वाले, మీ యొక్క సహజమైన సంస్కారాలుగా చేసుకునే వాళ్ళే. బాబా సంస్కారాన్ని మీ ఆత్మ సంస్కారాలుగా చేసుకునే వాళ్ళే. శుభభావన శుభకామనాధారి భవ. ఎప్పుడు శుభభావన పెట్టుకోండి, శుభకామన పెట్టుకునే వాళ్ళ. शुभ भावना शुभकामना धारी. बाप के संस्कारों को अपने ओरिजिनल संस्कार बनाने वाले शुभ भावना शुभकामना धारी. अभी तक कई बच्चों में फीलिंग के किनारे करने के ఇప్పటికీ కూడా ఇంకా పిల్లల లోపల ఈ లక్షణాలు పోలేదు అంటున్నారు. ఫీలింగ్ అది బాధపడటం, కినారా కర్నేకి ఏదని చెప్తే పక్కన జరిగిపోవడం, పరిచింతన కర్నే వేరే అనవసరమైన విషయాలను పరిచింతన చేయడం, సునినేకే అంటే పరుల యొక్క విషయాలను వినడం, పరిచింతన కర్నే వా సునినేకే భిన్న భిన్న సంస్కారం. ఈ విధంగా రకరకాల సంస్కారాలు ఇంకా పిల్లల్లో ఉన్నాయి. పిల్లల్లో ఇలాంటి సంస్కారాలు ఉన్నాయి అంటున్నాడు. जिन्हें कह देते हो कि क्या करे मेरे ये संस्कार है. వాళ్ళు ఏమంటుంటారు? ఏం చేయాలి మా సంస్కారాలు అంటారు. कह देते हो कि क्या करे मेरे ये संस्कार. ఇలా చెప్తుంటారు మీరు. ये मेरा शब्द ही पुरुषार्थ में लेगा था. నాది ఎక్కడైతే అన్నారో అక్కడ పురుషార్థంలో లూజ్ అయిపోతారు. ఇది నా సంస్కారము అన్నారు.
నువ్వెవరు ఆత్మ అనుకోలేదు, నా సంస్కారం అంటున్నారు. అంటే మీరు పురుషార్థంలో లూజ్ అయిపోతున్నారు. ये मेरा शब्द ही पुरुषार्थ में लीला करता है. నాది అనే మాట మిమ్మల్ని పురుషార్థంలో లూజ్ చేస్తుంది. ये रावण की चीज है. ఈ నాది అనే మాట రావణుడికి, మీది కాదు, మేరీ नहीं. लेकिन जो बाप के संस्कार है, बाबा संस्कार ఏవైతే ఉన్నాయో वही ब्राह्मणों के ओरिजिनल संस्कार है. బాబా సంస్కారాలే బ్రాహ్మణులైన మనకు సహజమైన సంస్కారాలు, ఒరిజినల్ సంస్కారం. ఏంటవి ముఖ్యమైన బాబా సంస్కారాలు? మనకి वह संस्कार है విశ్వ కళ్యాణకారి. బాబా ఏ విధంగా విశ్వ కళ్యాణం చేయడానికి వచ్చారో అదేవిధంగా మన సంస్కారాలు కూడా విశ్వ కళ్యాణకారిగా ఉన్నాయి. శుభ చింతనకారి, అందరి గురించి శుభచింతన చేసేవాళ్ళ వారు. ఇవి మన సంస్కారాలు. సబ్కి ప్రతి, అందరి పట్ల శుభభావన, శుభకామన, శుభభావన శుభకామన పెట్టుకోవాలి. स्लोगन, जिनमें समर्थी है वही सर्वशक्तियों के खजाने का अधिकारी. जिनमें समर्थी है वही सर्वशक्तियों के खजाने का अधिकारी. ఎవరిలో సమర్థత ఉందో వాళ్ళే సర్వశక్తుల యొక్క సంపద అధికారులు. अच्छा, ओम शांति. पॉइंट राసుకోండి. कभी भी इंसाफ मांगने वाले नहीं बनो. ఎప్పుడు కూడా మాకు న్యాయం చెయ్యండి అని అడగండి. कभी भी इंसाफ मांगने वाले नहीं बनो. किसी भी प्रकार के मांगने वाला, ఏ విషయంలోనైనా అడిగేవాడు, అడుక్కునేవాడు, అదేమైనా అడగచ్చు, అడుగుతుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటి? స్వయం తృప్తాత్మ అనుకోవడానికి. మీరు ఎప్పుడు సంతృప్తిగా ఉండలేదు. అస్తమానం అడుక్కుంటే అది కావాలి, ఇది కావాలి అని అడుగుతాం కదా. బాబాని అడుగుతాం, అందరినీ అడుగుతుంటాం. అలా అడిగేవాళ్ళు సంతృప్తాత్మ కాలేదు. మహాదాని, మీరెవరు? మహాదాని ఆత్మలు. ఏదంటే అది అందరికి చేసేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు. भिखारी से एक नया पैसा लेने की इच्छा नहीं रख सकते. బిచ్చగాడి దగ్గరికి వెళ్ళి నాకు ఒక పైసా ఇవ్వమని అడుగుతారా? మీరు అడగరు కదా. మరి అలా మీరు మహాదాని ఆత్మలు కదా అంటున్నాడు. ఏ బదిలే करे कुछ सहयोग ఇట్లా అనుకోకుండా మీరు బదులుగా ఏమనుకుంటారు? ఈ మంచి పని చేయాలి, వాళ్ళకి సాయం చేయాలి, కదం ఆగే పడాలి, ముందుకు వెళ్ళాలి. ऐसे संकल्प, అలాంటి సంకల్పాలు రావాలి. ऐसे सहयोग की भावना, ఆ విధంగా అందరికీ సహకరించాలనే భావన. परवश शक्तिहीन विकारी आत्मा से क्या रख सकते? అన్నిటికీ పరవశమైపోయిన ఆత్మలకు, శక్తిహీన ఆత్మలకు, వికారి ఆత్మలతో మీరు ఏం కావాలని కోరుకుంటారు? ఏం సహయోగం కోరుకుంటారు అంటున్నారు. अच्छा, ओम शांति. बंधुओं में अपने बड़े भाई निर्भय भाई शरीर छोड़ दिया है रात को 11:30 बजे, क्योंकि सारा
वही जनरल सेक्रेटरी हैं, बाबा के होते हुए आए हैं। बाबा का बहुत पालना लिए सुबह निर्भय भाई वो भी कल रात को 11:30 बजे शरीर छोड़ दिया। नियरली उनको 90 ईयर्स होता होगा, मैं समझती हूँ। वो बहुत ऑपरेशन हुए, हार्ट उनका इतने सालों से उन्होंने ऐसा ही चलते आए। फिर रात को उनका एक पार्थिव शरीर छोड़कर बाबा के पास गए। परसों सुबह उसका అంత్యక్రియ చేస్తారు, రేపొద్దున ఎల్లుండి పొద్దున ఆదివారం మధువనంలో. అందుకని మనం అందరం కూడా యోగదానం చేయాలి ఆ ఆత్మ కోసం. ఆయన కుమారుడిగా ఉండి చాలా సేవ చేశారు. బాబా ఉన్నప్పుడే వచ్చాడు, కుమారుడుగా ఉండి ఆయన న్యాయంలో పనిచేశాడు కెప్టెన్గా. బాబా జ్ఞానంలోకి వచ్చాక మెల్లగా ఆ జాబ్ వదిలిపెట్టేసి యజ్ఞం సంపాదించడం, బాబా ఇచ్చిన డ్యూటీలు చేయడం చేశారు. పెద్దవాళ్ళలో ఆయన ఒకడు. ఆయనే యజ్ఞానికి అంతా కూడా మూలం. అన్నయ్యలు రమేష్ భాయ్ అయిపోయాడు, తర్వాత ఈయన అయిపోయాడు. ఇంకా ఉన్నది ఒక బ్రిజ్ మోహన్ భాయ్ అన్నాడు, పాత అన్నయ్య, పెద్ద అన్నయ్య. కానీ ఏది జరిగినా మనం కళ్యాణకారి అనుకుంటాం. ప్రతి ఆత్మ కూడా మంచి స్థానంలో జన్మ తీసుకోవాలని యోగం చేయాలి. ఓం శాంతి.